హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లిటిల్ గగన్ టాల్క్స్. సండే మార్నింగ్ తీసిన వీడియో ఇది. లాంగ్ వీడియో తీద్దామని చెప్పి మార్నింగ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అక్కడ పిల్లలు జామకాయలు దొంగతనం చేస్తుంటే వాళ్ళ దగ్గర నేను ఒకటి తీసుకున్నాను అనమాట. దొంగతనం చేసిన జామకాయలు చాలా టేస్ట్ ఉంటాయి కదా అని చెప్పి నేను కూడా ఒకటి తీసుకున్నాను. ఇంటికి వచ్చి టిఫిన్ వేద్దాం కదా అనేసి రెడీ చేశాను అన్నీని. నేనైతే దోశలు వేస్తున్నాను, చట్నీ అయితే చేశాను, కొత్తిమీర టమాటా. అక్క వాళ్ళకి కూడా ఇచ్చాను. దియాకి షాషా దోశ, ఐ లవ్ యూ దోశ కావాలంటే అది పొద్దున్నే వచ్చి మమ్మల్ని వేసి డిస్టర్బ్ చేసి అయితే వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయింది కదా, నా వేసేసి దానికి ఇచ్చి వస్తుండగా నాకు జామకాయ అయితే అలా తీసుకొని ఇంటికి వచ్చాను. నేను దోశలు వేస్తుంటే మా ఆయన కూడా నేను వేస్తానులే నువ్వు తిను అనేసి అన్నారు. ఈరోజు సండే కదా, మా ఆయన హెల్ప్ అయితే ఎక్కువగానే ఉంటుంది ఇంట్లోని. సో అయితే నాకైతే ఆయన దోశలు ఇస్తూ ఉన్నారు. మా ఓన్ తీసుకొని బయటకు వచ్చేసాను. నెయ్యి వేసి మరీ వేశారనమాట దోశ. నైట్ అయితే కారం దోశ కూడా వేశారు. ఇప్పుడే మా ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయితే అయిపోయింది. నా మొహం చూసారా, నా మొహం చూస్తే బాగా అర్థమైపోతుంది అనమాట. మేమిద్దరం చాలా పెద్ద డిషం అయితే పెట్టేసుకున్నాము. నేనేమో వీడియో తీయమని, నేనైతే వీడియోలు అవి తీను, నువ్వు తీసుకుంటే తీసుకోలేకపోతే మానేసుకో అని చెప్పేసి ఆయన. అయితే ఒక్కొక్కసారి తీస్తారు అంతే, ఒక్కొక్కసారి తీయమంటే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా నేను మీరు తీయొద్దంటే మళ్ళీ తీస్తానని చెప్పేసి అన్నారు. అలా అయితేనే మళ్ళీ కూల్ చేస్తారనమాట. ఆ వీడియో నేనే తీసుకుంటానని చెప్పి తింటూ నేను వీడియో తీసుకుంటున్నాను. ఈ లోపు అయితే టీవీ పెట్టాను, కరెంటు పోయి వచ్చింది. చూసారా, డిషం అయిందని చెప్పాను కదా, మా దగ్గర కూర్చోకుండా ఆయన దూరంగా వెళ్ళిపోయి కూర్చున్నారు. ఎప్పుడు అంతే, మా దగ్గర కూర్చోరు. అయితే టీవీ లేదా ఫోన్, ఈ రెండింటితోనే ఉంటారనమాట. అదే చెప్తున్నాను మీకు. ఇక్కడ మా దగ్గర అయితే కూర్చోరు. ఇక్కడ టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేస్తానంట, అందుకని చెప్పి మళ్ళీ వచ్చి టీవీ సౌండ్ తగ్గించేసి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయారు మా దగ్గర నుంచి. నేను ఊరుకుంటానా, ఆయన దూరంగా కూర్చుంటే ఊరుకోను కదా. అక్కడ మా ఓడిని వదిలేసి మా మోక్షిత్ని నేను వచ్చేసాను. అప్పుడు కొడుకు దగ్గరికి వచ్చి తింటున్నారనమాట. వాడికి అయితే బిస్కెట్ ఇద్దాం కదా అని చెప్పి తీస్తున్నాను. మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం అయితే ఈ బిస్కెట్లు అయితే సజెస్ట్ చేశారు మా ఓడికి, అందుకని చెప్పి పెడుతున్నాను. అసలు ఫుడ్ ఏమి ఇంకా తినట్లేదండి బాబు. అన్నప్రాసన అయింది మొదలు, ఏదో తినేస్తాడేదో అనుకున్నాను, కానీ అసలు ఏమీ తినట్లేదాడు. ఏదో నేను ఇవ్వడము నా ఆనందం తప్ప. ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయమన్నారు, చేసిన 2 డేస్కే ఫుల్ కోల్డ్ చేస్తుంది. అవి కూడా మానేశాను. ఇంకా అవి ఇచ్చాను కానీ అవి కూడా తినకుండా ఊసేసాడు. ఇక్కడైతే మన కబ్బు నూనె చెప్పాను కదా, అది మొత్తం కాసి అది చాలా డేస్ నానపెట్టేసి బాగా ఉంచాను అనమాట, బాగా మ్యాగ్నెట్ అయ్యేలాగా. ఈరోజైతే దాన్ని పని చేద్దాం కదా అని చెప్పి తీసాను. ఈ ఆయిల్ అయితే మొత్తం కాటన్ క్లాత్లోని బాగా ఎంతవరకు మనకి ఎంత బలం ఉందో అంతవరకు కూడా బాగా దీన్ని స్మాష్ చేయాలన్నమాట. ఇక్కడైతే ఆయిల్ వేస్తున్నాను కదా, కిందనైతే వంపేసాను. ఎక్కడో చిన్న గొడవ అయింది మా ఇద్దరికి. ఇద్దరము కలిసి ఒక దిక్కున ఉన్నామంటే మామూలు గొడవలు అవ్వు. అట్ ద సేమ్ టైం ఆ గొడవ అయిన ఒక 1 or 2 hours అయితే కలిసిపోతాము. ఇంకా పెద్ద గొడవ అయిందనుకోండి, ఇంకా మహా అయితే నేనైతే వెంటనే మాట్లాడేస్తాను. మా ఆయన అయితే అసలు మాట్లాడరు అనమాట, చాలా ఎక్కువ కోపం అనమాట. ఆయన అయితే మాట్లాడరు. సర్లే అని చెప్పేసి ఇక్కడ ఆయన తిట్టున్నారని చెప్పి ఇంకా నేను మూత పెట్టేసి అదైతే పక్కన పెట్టేస్తా. ఆయిల్ పెట్టేసి మిగతా వచ్చిన చెత్త అంతా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా మా ఆయన హెల్ప్ చేశారులేండి నాకు. ఆయన అయితే వీడియో తీయలేదు. ఇంకా నేనైతే ఇది గట్టిగా చూసారే ఈ రేంజ్లో పిండాలన్నమాట. ఈ రేంజ్లో పిండితేనే బాగా వస్తుంది అనమాట. ఇక్కడైతే గిన్నెలు టిఫిన్ అయిన తర్వాత గిన్నెలు చాలా అయిపోయినాయి. మా ఓడికి శీతాకాలం కదా, ఫేస్ అంతా ఇదైపోతే కబ్బు నూనె వెయిట్ చేస్తున్నారనమాట, కొడుక్కి ఆయిల్ రాయమని చెప్పి. ఇంకా వంట రెడీ చేద్దామని చెప్పి కాలీఫ్లవర్ బీన్స్ వండుదామంటే అవి తీసుకొచ్చారు మార్కెట్కి వెళ్ళి మా ఆయన. అవి తీసుకొస్తే గిన్నెలన్నీ కడిగేసాను. ఈలోగా సింక్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టాను. ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టి ఇక్కడ బీన్స్ అయితే ఉడకబెడుతున్నాను. మళ్ళీ పచ్చివాసన వస్తాయి. నైట్ అయితే రైస్ అలా ఉండిపోయింది, నేను టిఫిన్ తిన్నానని చెప్పాను కదా. ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, పట్టాలండి బాబు. అవి వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెడుతుంటే కూలింగ్ వాటర్ తాగేస్తున్నానని చెప్పి మా ఆయన వద్దని చెప్తున్నారు. కానీ నా వాటర్ బాటిల్ పట్టి మళ్ళీ పెడదాం కదా అని ఇక్కడైతే హాట్ వాటర్లోని కాలీఫ్లవర్ అయితే వేసాను. ఏమైనా పురుగులు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా ఇది అవుతుందని చెప్పి ఉప్పేసి హాట్ వాటర్లో వేసాను. అదంతా చెత్త బయట పడేయాలి. బీన్స్ ఉడకబెట్టి పక్కన పెట్టాను. ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. నాకు చేతులు అయితే ఎన్నిసార్లు కడుగుతానో నాకే తెలియదు. వంట ఇళ్ళకి ఒక 10-15 సార్లు చేతులు అయితే కడుగుతాను. ఆయిల్ వేస్తాను అనమాట మూకుల్లో కర్రీ వండుదామని. ఆ చెత్త అయితే బయటపడేద్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. అక్కడ అడ్డుగా ఉంది కదా అని వంట అయ్యేటప్పుడు ఆ చెత్తని మళ్ళీ పట్టుకొని చేతులు కడుక్కొని ఇది పెద్ద సీన్ అయిపోద్దని చెప్పేసి అదైతే ముందు బయట పడేస్తూ ఉన్నాను.
ఇక్కడ చెత్త బయట పడేసి వచ్చేస్తుంటే తండ్రి కొడుకులు ఇద్దరు టీవీ చూస్తున్నారనమాట. ఆయన పట్టుకుంటేనే అవుతుందండి పని, లేకపోతే అసలు అవ్వదు. ఇక్కడైతే ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి. అవి బాగా వేగాక కాలీఫ్లవర్ అనేది వేస్తాను. ప్రతి కర్రీలో జీలకర్ర అయితే వేస్తానండి నేను. ఇక్కడైతే వాటర్ బాటిల్ కడిగేసి పెట్టి నేను ఎవ్రీడే అయితే వాటర్ బాటిల్ క్లీన్ చేస్తాను. ఎందుకంటే మా వాడు నోట్లో పెట్టేసుకుంటాడు మూతలు. సో అందుకని చెప్పేసి నేను వాటర్ బాటిల్ అయితే క్లీన్ చేస్తూనే ఉంటాను అస్తమాను. ఇక్కడైతే వాటర్ బాటిల్ పెట్టేస్తాను. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి, కాలీఫ్లవర్ అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట. ఫ్రెండ్స్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. దయచేసి మీరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కదా. ఇక్కడైతే కాలీఫ్లవర్ వేస్తాను. వాటర్ బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా దియా అయితే రాలేదు, ఇంటి దగ్గరే ఉంది. బాగా మార్నింగ్ వచ్చి చాలా అంటే చాలా అల్లరి చేసి వెళ్ళింది అనమాట. ఇంకా మొత్తము టీ షర్ట్ అంతా తడిపేసుకొని వాటర్ ఇదంతా నా మీద కోపగించేసి వెళ్ళింది. అక్కడ గిన్నెలు అయితే కడిగేసాను, కాలీఫ్లవర్ వేసింది కూడా. ఇప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకుంటేనే బెస్ట్ అండి, బొబ్బులు అయితే చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇక్కడైతే టమాటో కూడా వేసేసి బాగా మగ్గనిచ్చేసాను. అది ఇచ్చేసి ఈలోగా మా వాడికైతే స్నానం చేపించేసి అన్ని పడుకోబెడదాం కదా అని ఎన్ని స్టెంట్లు వేస్తున్నాను. అస్సలు ఇంత కూడా పడుకుంటలేదండి. వాడైతే పెద్ద టాస్క్ అనే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అస్సలు పడుకుంటలేదు. ఈ 11th మంత్ వచ్చాక అస్సలు పడుకుంటలేదండి వాడు. దానికి తోడు అసలు వాడికి హెల్త్ కూడా అస్సలకి బాగుండట్లేదు అనమాట. ఇక్కడైతే మా ఆయన హెల్ప్ చేస్తున్నారనమాట. వీడియో తీసుకుంటాను అంటే బీన్స్ అయితే వేస్తున్నారు. కాలీఫ్లవర్ బాగా మగ్గిందని చెప్పి అందులోకి ఈ బీన్స్ అయితే వేస్తూ ఉన్నారనమాట. బాగా మగ్గిన వెంటనే మూత అయితే పెట్టేస్తున్నాం, అవి కూడా మగ్గాలి కదా అని. ఆ తర్వాత అవి బాగా మగ్గిపోయి రోస్ట్ అయిన తర్వాత ఉప్పు కారం వేసేసాము, ఎందుకంటే ఇంకా ఎక్కువైతే మళ్ళీ బాగా ఇదైపోతాయి కదా, విడిపోతాయి కాలీఫ్లవర్ ముక్కలన్నీ. ఉప్పు కారం అయితే వేసేసాను. రైస్ అయితే ఉండిపోయిందని చెప్పాను కదా, అదైతే కుక్కలకి పెడదాం కదా అని చెప్పేసి పెరుగన్నం కలుపుతున్నాను. మా ఇంటి దగ్గర చిన్న కుక్క పిల్లలు ఉన్నాయండి, ఎవరో తెలియదు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే వాటికి అవైనా తింటాయి కదా, నేను ఇంట్లోకి వచ్చేసినాయి అవి, పాపం దారి తప్పిపోయాయి. అట్లకి పెడదాం కదా అని చెప్పి పెరుగన్నం కలిపి ఉప్పు సరిపోయిందా లేదని చెప్పి టేస్ట్ చేస్తున్నాను. కూర అయితే తాలింపు పెట్టేసాను, అది మూత పెట్టేసి నేనైతే ఆ కుక్క పిల్లలకి రైస్ పెడదామని చెప్పి బయటికి వెళ్ళాను. అందులో కొంచెం వాటర్ కూడా కలిపాను అనమాట. వెళ్ళి కుక్క పిల్లలకి అయితే రైస్ పెట్టేసి వచ్చాను. అక్కడైతే క్లీన్గానే రోజు అమ్మ అయితే అక్కడ కడుగుతుంది, తుడుస్తుంది కూడా, అందుకే అక్కడ క్లీన్గా ఉంటుందని చెప్పి అక్కడే పెడతాను నేను ఎప్పుడు రైస్. వాటికి రైస్ మేము ఇప్పుడు వండుకున్న రైస్ అనమాట. అది గిన్నెలు అయితే కడిగేసిన, వాటికి కూడా కలిపిన పెరుగన్నం కలిపిన రైస్ గిన్నెలు కూడా కడిగేసాను, ఇంకా గిన్నెలు ఏమో ఉంచొద్దు కదా అని. కర్రీ అయితే ఈ స్టేజ్లో ఉడికింది, మూత పెట్టేసాము. మూత పెట్టేసిన తర్వాత కర్రీ అయితే అయిపోయింది. ఇంకా కట్టేద్దాం కదా అని మా ఆయన వీడియో తీయమంటే ఈ రకంగా అయితే తీశారు. అంతే, ఇంకే వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోకండి. లాంగ్ వీడియోస్ తీయడానికి నాకు అంత ఏమంటారంటే టైం అయితే సరిపోవట్లేదు మా చిన్నోడితోని, కానీ తీయడానికి ఎంతగానో ట్రై చేస్తున్నాను. బాయ్.